హాయ్ అండి. ఈరోజు మినప్పప్పుతో గారెలు తయారు చేస్తున్నానండి. తయారీ విధానం: మినప్పప్పు కడిగి గ్రైండర్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి ఎంతో టేస్టీగా గారెలు ఉంటాయండి. ఇప్పుడు ముందుగా గ్రైండర్లో వేసుకున్న పప్పు నలిగిందేమో చూద్దామండి. చూసారు కదండి, మెత్తగా అయిపోయింది. గ్రైండర్లో పప్పు వేసుకున్నప్పుడే నేను సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు గిన్నెలో తీసుకున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కలిపి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని కడాయి హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న గారెల పిండి ఇలా చిన్న చిన్న గారెలాగా చేసి ఆయిల్లో వేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా గారెలు రెడీ అయిపోతాయండి. చాలా ఈజీ రెసిపీ అండి. గారెలు చాలా టేస్టీ కూడా ఉంటాయి. మినప్పప్పుతో చేయడం వల్ల హెల్తీ కూడానండి. చిన్నపిల్లలు కూడా బాగా తింటారండి. అంతేనండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.